మాట్లాడదాం. మన్యం కోటేశ్వరరావు గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. కోటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే. సో విద్యాశాఖ కార్యదర్శిని బదిలీ చేయడం వల్ల పేపర్ లీక్ అయినటువంటి ఈ ఎపిసోడ్కి ఒక జవాబుదారితనం ఉంటుందనుకోవాలా? ఈ ట్రాన్స్ఫర్ని ఎట్లా చూడాలి? సస్పెన్షన్ కాదు, ట్రాన్స్ఫర్ మాత్రమే, ఎట్లా చూడాలి? శ్రీకాంత్ గారు, మనకి పురాణాల్లో యమధర్మరాజు సతీ సావిత్రి కథ చెప్తారు. ఏమిటి అంటే, సావిత్రి నీ పతి ప్రాణంబు దక్క ఏవైనా కోరుకో అని యమధర్మరాజు అంటాడు. ఇప్పుడు బీజేపీ పరిస్థితి ఒక విధంగా అలాగే తయారైంది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగిలినటువంటి వాటిని మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము అని స్వయంగా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ దిగి వచ్చినట్టుగా గత 3-4 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేశాయి. అసలు ఒక ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడరు, లేకపోతే ఇంకోటి చేయరు. అర్ధరాత్రి పూట 11:52 ఒక 3 నిమిషాల సెల్ఫీ తీసి చేయడం అనేటువంటిది అది సంచలనాత్మకంగా జనాన్ని ఆకర్షించాలనేటువంటి ఒక ప్రయత్నం తప్ప అందులో పోనీ కొత్త విషయాలు ఏమన్నా ఉన్నాయా అంటే కొత్త విషయాలు ఏమీ లేవు. మీరు చెప్పినట్టుగా వినీత్ జోషి అనేటువంటి ఉన్నతాధికారిని మన బదిలీ చేశారు. గవర్నమెంట్ లోపము, లేకపోతే గవర్నమెంట్ ఇప్పటి వరకు అధికార పక్షం లేదా ప్రభుత్వం ఇప్పటి వరకు చేస్తున్నటువంటి తర్కానికి ఇది విరుద్ధమైనటువంటిది. ఏమిటి గవర్నమెంట్ చెప్తుంది? ధర్మేంద్ర ప్రధాన్ గారు స్వయంగా పేపర్ లీక్ చేయలేదు, ఆయనకి పేపర్ లీక్తో సంబంధం లేదు, అందువలన ఆయన రాజీనామాతోటి సమస్య పరిష్కారం అవుతుందా, ఇతర చర్యల గురించి మాట్లాడాలి కానీ దాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రధానంగా చేసినటువంటి తర్కం. మరి వినీత్ జోషి ఆయన ఏమన్నా స్వయంగా లీక్ చేశాడా? ఆయన ఎందుకు ఇప్పుడు మరి ఇంత జరిగిన తర్వాత ఆకస్మికంగా ఆ శాఖ నుంచి వేరే శాఖకు బదిలీ చేశారు? అంటే డైవర్ట్ చేయడానికి. చూడండి, మేము ఉన్నతాధికారి మీద పీపుల్ జనం కోరుతున్నది కూడా అదే కదా. ఉన్నతాధికారికి ఎట్లాగైతే నైతిక బాధ్యత వహించి మీరు బదలాయించారు, ధర్మేంద్ర ప్రధాన్ గారి ఉద్యోగాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేయండి ఆ శాఖ నుంచి, కనీసం రాజీనామా చేయకపోయినా కానీ. అటువంటిది ఏం లేదు కదా. అందుకని ఈ చర్యతోటి ప్రభుత్వం పొజిషన్ ఇంకా బాగా వీకెన్ అయింది అనేటువంటిది ఒకటి. రెండోది, మనం ఈ పార్లమెంట్ సమావేశాల్లో చర్చించేటువంటి బిల్స్ గురించి ముందుగానే మీడియాకి అందరికీ సమాచారం ఉంది, మనం అంతా మాట్లాడుకున్నాం. వాటిల్లో ఎక్కడైనా ఈ పరీక్షల లీకేజీకి సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేందుకు మేము ఒక బిల్లు పెడుతున్నామనే మాట అందులో ఏమన్నా ఉందా? లేదు. మరి ఆకస్మికంగా ఎందుకు ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఆ విధమైనటువంటి ప్రతిపాదన వచ్చింది? ఓని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, ఇది కూడా కొత్తగా ఈ ఉద్యమం ఈ 2-3 రోజుల్లో తలెత్తినటువంటి పరిణామాల నుంచి ఓని నరేంద్ర మోడీ గారు ఇటువంటి కబుర్లు ఈ విధంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఏమన్నా కొత్తగా చెప్పారా? కొత్తగా చెప్పలేదు, గతం నుంచి చెప్తూనే ఉన్నారు లీక్ అయినప్పుడల్లాగా. అందుకని ఒక క్రెడిబిలిటీ అనేటువంటిది పోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి పడుతున్నటువంటి పాటలు ఇవి అనేటువంటిది స్పష్టంగా మనకి కనిపిస్తా ఉంది. దీంతో చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా ఇప్పుడు మన సాముగరిడీలు అంటాం కదా, ఎన్ని సాముగరిడీలు చేసినా గానీ ప్రధానమైనటువంటి ఆ డిమాండ్ని తలగకుండా ఎన్ని చేసినా గానీ ఇవాళ యూత్ కానీ ప్రతిపక్షాలు కానీ సంతృప్తి చెందేటువంటి అవకాశం లేదనేది ఈ సందర్భంగా నేను చెప్తాను.